తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో గత కొన్ని సంవత్సరాలుగా పార్ట్ టైం అవుట్సోర్సింగ్ సిబ్బందిగా సేవలందిస్తున్న వారిని ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా విధుల నుంచి తప్పించడం పట్ల నారాయణపేట జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. పార్ట్ టైం అవుట్సోర్సింగ్ సిబ్బంది తొలగింపు నిర్ణయాన్ని విరమించుకుని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని నినాదాలు చేశారు. అధికారులు మనసు మార్చుకుని విధుల్లో కొనసాగేలా చేయాలని కోరారు. మాకే ఫస్ట్ ప్రయారిటీ ప్రిఫరెన్స్ ఇచ్చి సిఆర్టీగా కానీ అవుట్సోర్సింగ్గా కానీ మమ్మల్ని నియమిస్తారని ఈ జీవని ఇంతకుముందు ఇచ్చినటువంటి పనికిమాల జీవని ఎంటికి తీసుకొని మాకందరికీ తగు న్యాయం చేస్తారని ఖచ్చితంగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ముగిస్తున్నాను. సొసైటీలో 5 years నుంచి వర్క్ చేస్తున్నాను. ఇమీడియట్గా లాస్ట్ 2 days బ్యాక్ మమ్మల్ని విధుల్లో నుంచి తొలగిపోమని చెప్పిండ్రు. నేనైతే ఈ జాబ్ పైన ఆధారపడి 5 years నుంచి పనిచేస్తున్నాం. మా ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసి 24 hours హాస్టల్లోనే ఉండి అక్కడనే స్టే చేస్తున్నా. 24 hours వ్యాయామోపాధ్యాయులు అంటే మార్నింగ్ ఈవినింగ్ మాత్రమే ఉండాలి. కాకపోతే మేము హాస్టల్ మొత్తం 24 hours హాస్టల్లోనే ఉండి అక్కడనే స్టే చేసి మొత్తం పిల్లలు నాకున్న 2 చిన్న పిల్లల్ని కూడా మా పేరెంట్స్ దగ్గర వదిలేసి మొత్తం ఆ పిల్లల కోసం అక్కడే హాస్టల్లో ఉండిపోతున్నాం. కాబట్టి మమ్మల్ని గుర్తించి విధుల్లోకి ఎమ్మన్నే తీసుకోవాలని కోరుకుంటున్నాను. మేము సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి లెక్చరర్లము టీచర్లము ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం రోజు మమ్మల్ని చాలా గొప్ప బహుమానంతో సన్మానించి రోడ్డు పైన పడేయడం జరిగింది. ఎందుకొరకంటే మా సెక్రటరీ మేడం గారు రీసెంట్గా 2 రోజుల క్రితం 3వ తేదీన అకారణంగా ఎలాంటి రీజన్ లేకుండా ఒక జీవో రిలీజ్ చేసిండ్రు. వీళ్ళందరినీ టర్మినేట్ చేయండి అని రాష్ట్ర వ్యాప్తంగా 6,000 మంది ఉపాధ్యాయులు ఈ విధంగా పనిచేస్తున్నాం. వాళ్ళందరినీ టర్మినేట్ చేసేసి వాళ్ళ ప్లేస్లలో కొత్తగా సిఆర్టీ కానీ అవుట్సోర్సింగ్ బేస్ మీద కొత్త వాళ్ళని రిక్రూట్ చేయండి అని అంటుంది. మేమేమో గత 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి 8-10 సంవత్సరాల నుంచి కూడా వర్క్ చేస్తూ ఉన్నాము. మేము యాజ్ యూజువల్గా రెగ్యులర్ టీచర్కి ఈక్వల్గా ఇంకా కొత్తగా ఎక్కువనే ఈవినింగ్ స్టడీస్ కానివ్వండి, నైట్ స్టేస్ కానివ్వండి, హౌస్ మాస్టర్షిప్ కానివ్వండి, చాలా అక్కడ ఒత్తిడితో కూరుకున్నటువంటి ఆ జాబ్ని మేము ఈజీగా నిర్వర్తిస్తున్నాము. గత ఎన్నో సంవత్సరాల నుంచి దీన్ని అకారణంగా తొలగించడం పట్ల మేము దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా మాకు రేవంత్ రెడ్డి గారు సీఎం అంటే మాకు చాలా అపారమైనటువంటి గౌరవం ఉంది, ఆయన పైన నమ్మకం కూడా ఉంది. మేమంతా నిరుద్యోగులమే ఆ రోజు మీకు అందరికీ సపోర్ట్ చేసి ఒక్కొక్కరం క్యాన్వసింగ్ చేసుకొని ఈ ప్రభుత్వము నిలబడే విధంగా మీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మా నిరుద్యోగులకు సహకరిస్తారని మేమంతా సపోర్ట్ చేస్తే ఈరోజు మమ్మల్ని రోడ్డు పైన పాడేయడం మీకు ఎంతవరకు సమంజసమో మీరే ఒకసారి ఆలోచించుకోండి. తప్పకుండా మమ్మల్ని ఇప్పుడు స్కూల్ వ్యవస్థ చూసినట్లయితే మీరు ఒక్కొక్క స్కూల్లో ఇప్పుడు మా కాలేజీలో మొత్తము జేఎల్ వ్యవస్థలో అందరు పార్ట్ టైమర్సమే. జేఎల్ మొత్తం జూనియర్ కాలేజ్ మొత్తం మేమే రన్ చేస్తున్నాము. ఈరోజు ఎవరు లేరు అక్కడ చూసినట్లయితే మీరు విధులు నిర్వహించే వాళ్ళు ఎవరు లేరు. చాలా ఇబ్బంది. ఇప్పుడు ఎర్రగుట్ట గురుకుల పాఠశాలలో తీసుకున్నట్లయితే నారాయణపేటలో 4 మాత్రమే రెగ్యులర్ టీచర్స్, మొత్తం 21 మంది మేము పార్ట్ టైం లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఉన్నాము. వాళ్ళంతా బయటకు వచ్చిండ్రు. అక్కడ విద్యా వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా నడుస్తుంది. 700 మంది విద్యార్థులు ఉన్నటువంటి ఆ పాఠశాలను ఎలా రన్ చేస్తారో, ఎలా విద్యా వ్యవస్థ రన్ అవుతుంది అనేది చాలా ఆగమ గోచరంగా కనిపిస్తుంది ఈ విషయాన్ని. కాబట్టి మీరు దయచేసి మా మీద దయ ఉంచి మేము ఇప్పుడు రిక్వెస్ట్ పూర్వకంగా చెప్తున్నాం మీకు